ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం ప్రజలకు చేరాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం సోమవారం ఎన్టీపీసీ పీటీఎస్ లోని కాకతీయ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, మహిళలు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి సంక్షేమం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో కొన్నింటి వివరాలు ప్రజాప్రతినిధులకు కూడా తెలియకపోవడంతో ప్రజలకు చేరడం లేదని తాను గమనించినట్లు చెప్పారు. ఆయా పథకాలపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రతినిధులతో అలాగే స్వశక్తి మహిళలతో సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ వినూత్న పథకాలు రూపొందిస్తూ అమలు చేయడాన్ని అభినందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బొందల గడ్డగా మారిన రామగుండాన్ని నవనిర్మాణం చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని అన్నారు. దేశానికి వెలుగునిస్తున్నదని, రాష్ట్రానికి త్రాగునీరు, సాగునీరు ఇస్తున్నదని రామగుండం అంటూ తాను వారిని ఒప్పించి ఆర్థిక విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు రాబడుతున్నారని చెప్పారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 577 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా సింగరేణి సంస్థ ద్వారా 105 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇందుకోసం సింగరేణి పాత పవర్ హౌస్ స్థలంలో ఆ స్థలంతో పాటు మరికొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తున్నామని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా మరో 800 మెగావాట్ల యూనిట్లతో పాటు మేడిపల్లి ఓసీపీలోను జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారితో సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. నగరాన్ని విద్యా, వ్యాపార, ఉపాధి కల్పన కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ఇవాళ సమాజంలో రాజకీయ నాయకుడు తీసుకొచ్చి ఒక చైతన్యమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమాన్ని ఏ రకంగా చేయగలుగుతాం, ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనతో ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఇవాళ అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాల భారతదేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప పనులు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సమీక్షలు నేను ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు, సీనియర్ ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నప్పుడు దగ్గరగా ఉండి చూసిన గర్వంగా చెప్తా ఉన్నాయా. ఒక శాసనసభ్యుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ని నిజంగా అభినందిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, వారి క్యాబినెట్ తీసుకున్న ఒక సమిష్టి నిర్ణయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, చదువుకున్న విద్యార్థులకు, కార్మిక క్షేత్రానికి, మన ఇంట్లో నిరంతరం భాగస్వాములై మన మంచి చెడు చూస్తూ మనకు జన్మనిచ్చి మనతో పాటు మన జీవితాల్లో భాగస్వాములైన మహిళా మాతలులను కోటీశ్వరులు చేయాలంటే ఆలోచనతో పాటు ఇలా అద్భుతమైన పరిపాలన కొనసాగించుకుంటూ పోతున్న తీరు ఇవాళ భారతదేశంలో బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, నిజమైన క్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తాను. ఇలా దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తా ఉంది. గత పోయిన ప్రభుత్వం 10 లక్షల రూపాయల కోట్లు అప్పు చేసి పోతే ఏ ఒక్క రోజు కూడా వెనక్కి తగ్గకుండా, భయపడకుండా ఈరోజు నేను ఉదాహరణకు ఒక చిన్న విషయం చూస్తా. ఫైనాన్స్లో కూర్చున్నాం, మీరు చూస్తూ ఉంటారు రోజు. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చిన్న సలహా ఇచ్చిన, ఒక చిన్న సామాన్యుడిగా ప్రభుత్వానికి సలహా ఇచ్చిన. ఇవాళ అసెంబ్లీ లెక్కల్లో 63,977 మందికి ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి జీతం ఇస్తున్నామని చెప్తా ఉంది ప్రభుత్వం. యాక్చువల్ లెక్కల్లో 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా 1వ తారీఖు నాడు ఇంత కష్టం వచ్చినా కూడా ఇలా జీతాలు ఇచ్చుకుంటూ పోతా ఉంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్తా ఉన్నా. నిరంతరం కడుపులో విషం పెట్టుకొని అబద్ధాలు ఆడి వారు చేసిన తప్పులన్నీ కూడా తప్పు చేస్తూ చూపిస్తూ ఇవాళ ప్రజల్ని తప్పుదారు చేసే ప్రయత్నం చేస్తున్న తీరు ఉన్నటువంటి మనుషులు, పార్టీలు, ఇంకా పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మనం దోపిడీ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వెనక్కి పోకుండా ఇలా పనిచేస్తాం.
ఇవాళ అధికారులను కూర్చోబెట్టి ఈ రకంగా మాట్లాడి ప్రజలకు మీ ద్వారా ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అన్నీ కూడా తెలవాలి. ఇంత కష్టాల కాలంలో కూడా ఏ రకంగా అద్భుతంగా ముందుకు పోతున్నాం, ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలం, అవినీతి లేకుండా ముందుకు పోగలం అనేటువంటి ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఆ తెలియజేసే కార్యక్రమంలో ఇవాళ అధికారులు అందరూ కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఎంతవరకు పని చేయగలిగినామని ధైర్యంగా తలెత్తుకొని మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఏ ప్రభుత్వం అయినా గత 10 కాదు గత ముందు కూడా ప్రజల ముందుకు వచ్చి ఇది చేసినాం, చేయగలుగుతా ఉన్నాం, ఇంకా చెయ్యబోతాం, ఇంకా ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతామని ఏ ఒక్క ప్రభుత్వం కూడా చెప్పే ధైర్యం ఎవరు చేయలేదు. ఇలా మనం చేసి చూపిస్తాం. నేను చేసిన పనులు రామగుండం నియోజకవర్గం మన భారతదేశంలో పెద్ద నగరం. ఒకప్పుడు అందరూ 4 కోట్ల మంది ఇలా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్క పార్టీ వాడో ఇంకెవడో చేస్తే కాదు, అందరు పోరాటం చేస్తేనే వచ్చింది. వచ్చినాక ప్రత్యేకంగా రామగుండం ఉత్తర తెలంగాణలో మా ప్రాంతం డెవలప్ అయితే అనుకున్నాం. కొంచెం అన్న కాలే. మన ముందు కరీంనగర్ చిన్నగా ఉండే, ఇవాళ అద్భుత నగరంగా మారింది. అక్కడ ఫ్యాక్టరీ లేదు పనిచేయడానికి, ఓపెన్ కాస్ట్ లేదు కూలి చేయడానికి, ఎన్టీపీసీ లేదు, రామగుండం లేదు, ఏది లేదు. ఇక్కడ నుంచి మనం రిటైర్ అవుతాం, 60 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తాం. పని చేసినప్పుడు మనకు పొల్యూషన్ పనికిరా కనబడదు. రిటైర్ కాగానే పక్కన పని చేస్తాడు, ఇక్కడ పొల్యూషన్ ఉన్నది పోయి కరీంనగర్ ఇల్లు కట్టుకుందాం. 60 ఏళ్ళు ఇక్కడ పని చేసినా మనకి ఇక్కడ పొల్యూషన్ గుర్తు రాలేదా? మనం అలవాటు పడ్డాం ఇక్కడ, కానీ మనం పోయి వేరే ఊరిని బాగు చేసినాం. కరీంనగర్ పెద్ద నగరమైంది, అక్కడ ఉన్న ఉపాధి దొరకదు, వ్యవసాయం కూడా లేదు. మనకు వ్యవసాయం ఉంది, ఎల్లంపల్లి నీళ్లు ఉన్నాయి, తాగడానికి నీళ్లు ఉన్నాయి, సాగు చేయడానికి నీళ్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పని చేయడానికి ఉన్నది, చదువుకోవడానికి అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి. కానీ మన పిల్లలను తీసుకుపోయి హైదరాబాద్లో వేస్తాం, హైదరాబాద్ చుట్టాలో కడతాం, నారాయణ చైతన్య తగ్గం. మన గోదావరి కల్లా 980 మార్కులు గవర్నమెంట్ స్కూల్లో వస్తే కొట్టి తన్ని ఆడేసిన 500 రావు కానీ నారాయణ స్కూల్లో చదువుకున్నాను నా కొడుకు అని చెప్తాను. ఇవాళ నేను ఎందుకంటున్నా అంటే ఇవన్నీ వేసుకోవాలి. నారాయణగుండాన్ని ఎందుకు డెవలప్ కాలేదు, ఎందుకు చేయలేకపోతావు, దానిలో బాధ్యత మనం కూడా ఎవరిని అడగలే. 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే ఎవరు ఏదైనా అయితే అనుకుంటే బొందాగడ్డ వేసిపోయారు. రామగుండం నగర మేయర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన నగరాన్ని తన అభివృద్ధి పనులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పునర్నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే నేతృత్వంలో రామగుండం నగరం త్వరలోనే అద్భుత నగరంగా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా వెలుగొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా లక్ష్మీనగర్ అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపార కేంద్రం అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తా ఉన్నది. ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారని ఒక అపోహను వేరే పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ జనాలందరూ వెళ్ళిపోతా ఉన్నారనంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతంగా తయారు చేయాలనే ఆలోచనతోటి పెద్ద గొప్ప వ్యాపార కేంద్రంగా దీన్ని చేయాలని కేవలం లక్ష్మీనగర్ ప్రాంతానికే దాదాపుగా 32 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ ఊజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కరెంటుకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఎక్కడికక్కడ దాదాపుగా 32 కోట్లతోటి కేవలం లక్ష్మీనగర్ ను అద్భుతంగా తయారు చేస్తున్న పరిస్థితిని ఈరోజు మనం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వచ్చి ఎవరు కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేయని తరుణంలో మీరందరూ చూస్తా ఉన్నారు. ఈ రోజు రామగుండం టౌన్ కు మనం వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాటర్ సప్లైకి సంబంధించిన కొత్త లైన్లు వేసి ఈ రోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపుగా 40 కోట్ల రూపాయలు కేవలం
ఆ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి, కేవలం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనంతా కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా డబ్బులు తీసుకొచ్చి ఆ పని మీద ప్రత్యేకంగా సమయం కేటాయించి అధికారులతో, ప్రజాప్రతినిధులతో, అక్కడున్న కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈరోజు అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. ఇదంతా కూడా ఈ రామగుండం అంతా కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడాలి. ఇక్కడ కొత్త పరిశ్రమలు స్థాపించినప్పుడే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి ఈరోజు అధికారులతో, ప్రజాప్రతినిధులతో, ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి 1:800 ప్రాజెక్టు సాధించి మళ్ళీ దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి కల్పించాలనే గొప్ప సంకల్పం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ నాయకుడు ఆలోచన చేయకుండా కూడా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా ప్రాంతం, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతం నిరక్షరాస్యతకు, నిర్లక్ష్యానికి గురి కావద్దు, ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, గొప్ప నగరంగా తీర్చిదిద్దబడాలనే ఏకైక సంకల్పంతో ఈ రోజు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థికంగా కష్ట నష్టాలున్నా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరితో మాట్లాడి మనకు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యం. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మార్చి 6, 2026 ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 577 కోట్లతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఆస్తి పన్ను వసూలు చేయడంలో, శ్రీనిధి పథకం అమలు చేయడంలో, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించడంలో, అమృతం యాప్ లో నల్ల కలెక్షన్ వివరాలు అప్లోడ్ చేయడంలో, నల్ల బిల్లులు ఆన్లైన్ చేయడంలో దేశంలో, రాష్ట్రంలో రామగుండం ఉత్తమ స్థానంలో నిలిచిందని తెలిపారు. జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని స్వీయ నమోదు చేసుకోవాలని అన్నారు. మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్ లిమిట్స్లో ఇప్పటి వరకు లాస్ట్ 2.5 years నుంచి చాలా వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. వేరియస్ స్కీమ్స్, అమృత్ కానీ, UIDF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్, DMFT, CSR, 15 ఫైనాన్స్, మన అది ట్రాన్స్ఫర్ డ్యూటీ, NTPC, సింగరేణి, వేరియస్ అంటే మన ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ 2.5 years నుంచి 577 crores మనము ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని ఇక్కడ స్టార్ట్ చేసామండి. అదేవిధంగా కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇక ముందు కూడా అవి జరగబోతున్నాయి. సో ఓన్లీ ఇది నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ది చెప్తున్నానండి. 577 crores. అదేవిధంగా వేరియస్, ఇది నేను బ్రేకప్ చెప్పట్లేదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, సో అందుకే బ్రీఫ్గా చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా స్కీమ్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మన సైడ్ నుంచి అంటే ఇప్పుడు చాలా వరకు చెప్పడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్. మెప్మా నుంచి కూడా పార్ట్ ఆఫ్ శ్రీనిధి కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ స్కీమ్స్ గురించి చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి కొన్ని రిక్వెస్ట్ అంటే మా వర్క్స్ కూడా తెలియాలి. అంటే మనము ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనం అమృత యాప్ అని ఒకటి స్టార్ట్ చేసామండి ఫైనాన్షియల్ ఇయర్లో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దానిలో మనము మొత్తం అరౌండ్ 12,000 కనెక్షన్స్ మనము వాటర్ సప్లై ఆన్లైన్ చేసాం సార్, మొబైల్ యాప్ ద్వారా. ఇది స్టేట్లో మన కార్పొరేషన్ టాప్ ఉంది సార్. అంటే ఈ కనెక్షన్ వల్ల ఒక్కొక్క హౌస్ హోల్డ్కి 3,000 రూపీస్ వాళ్ళకి హౌస్ హోల్డ్ కనెక్షన్ ద్వారా వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది సార్. మన మున్సిపాలిటీకి అరౌండ్ 5 crores మనకి ఇన్సెంటివ్ త్వరలో రాబోతుంది సార్. అది రియలీ అది మన టీం అందరూ చాలా చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకొకటి మనకి అమృత్ అనే సబ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. అంటే అమృత మిత్ర అని, జలహి అమృత్ అని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్షన్స్, జల సంచయ్, జన భాగీరథ్, ఆ స్కీమ్స్లో కూడా కార్పొరేషన్ చాలా మంచి పొజిషన్లో ఉంది. ముఖ్యంగా వాటర్ హార్వెస్టింగ్ సెక్షన్లో నేషనల్ లెవెల్ మనము ఇప్పుడు 15th ర్యాంక్లో ఉన్నాం సార్. సో మనకి అరౌండ్ 1 crore ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంది సార్. అందులో మన టౌన్ ప్లానింగ్ టీం చాలా బాగా చేయడం జరిగింది, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అయిన తర్వాత అమృత మ్యాప్ మన ఇంజనీరింగ్ టీం సార్, వాటర్ సప్లై వింగ్, వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆన్లైన్ చేసాం. తర్వాత GHMC, GWMC, తర్వాత హైదరాబాద్ అండ్ వరంగల్, తర్వాత వాటర్ సప్లై కనెక్షన్స్ ఆన్లైన్ సార్. ఈ లాస్ట్ ఇయర్ మేడం CDMA మేడం 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా అన్ని వాటర్ సప్లై చాలా వరకు మాన్యువల్ పేమెంట్స్ ఉండే, అవన్నీ కూడా మనం ఆన్లైన్ ప్రాసెస్ చేసాం సార్. అరౌండ్ 13,000 వాటర్ సప్లై కనెక్షన్స్ ఆన్లైన్ చేసాం సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము కలెక్షన్స్ అన్ని కూడా లైక్ ప్రాపర్టీ ట్యాక్స్ లాగా వాటర్ సప్లై కనెక్షన్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ మోడ్కి కన్వర్ట్ చేయడం జరిగింది సార్. దానికి కూడా సపోర్ట్ చేసిన మా ఇంజనీరింగ్ కి థ్యాంక్ యూ. సమావేశంలో
ఆర్డీఓ గంగయ్య, నగరపాలక సంస్థ ఎస్ఈ గురువీర, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎన్పిసిసి ఎల్ఎస్ఈ గంగాధర్, డిఈ ప్రభాకర్, ఏడి అగ్రికల్చర్ శ్రీనాథ్, ఆర్టీసీడీపో మేనేజర్ నాగభూషణం, నీటి పారుదల విభాగం అధికారి శరత్ బాబు, శ్రీనిధి, ఆర్ఎంఓ దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమాధికారి, ఎంఈఓ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి తదితరులు తమ విభాగాల వారీగా ప్రగతి నివేదిక వివరించారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల అధికారులు ఈ సందర్భంగా ఆయా విభాగాల వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంక్షేమ కార్యక్రమాల పురోగతి, మహిళా స్వశక్తి సంఘాల ఉత్పత్తుల విక్రయాలు, స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే, మేయర్ సందర్శించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అదే వేదికపై విద్యుత్ భద్రతా పోస్టర్ ఆవిష్కరించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చీరల పంపిణీ ప్రారంభించారు. 48,58,00,000 విలువైన శ్రీనిధి చెక్కులు పంపిణీ చేశారు. పిఓఎస్ యంత్రాలను ఎస్ఎల్ఎఫ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొరణి కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, పలువురు కార్పొరేటర్లు, గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు.